సీన్ కోసమే నాకు తెలిసి యూత్ మళ్ళీ మళ్ళీ సినిమా చూసారని నేను అనుకుంటాను. కలర్ఫుల్ చూడొచ్చు. ఈ లొకేషన్ ఎంపిక కూడా ఈ సినిమాకి హైలైట్ అనమాట. అత్రిపురం గ్రామంలో ఇన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయా అనిపిస్తుంది నిజంగా ఈ సినిమా చూస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ కబుర్లు. మనం ఇప్పుడు కోనసీమలోని ఒక ఫేమస్ ప్లేస్ ఆత్రేయపురం వచ్చాం. ఆత్రేయపురం పేరు చెప్పగానే గుర్తొచ్చేది పూతరేకులు. అంటే పూతరేకులకి ఎంత ఫేమస్ అయిందో ఈ ప్రాంతం మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఆత్రేయపురం చుట్టుపక్కల ఎంతో అందమైన లొకేషన్ ఉన్నాయి. పచ్చదనంతో అలరాడుతూ సినిమా షూటింగ్కి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇక్కడ చాలా సినిమాల షూటింగ్లు జరిగినాయి. వీటిలో ఇటీవల కాలంలో అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాల క్రితం తీసిన RX100 సినిమా షూటింగ్ లొకేషన్లు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఆత్రేయపురం మండలంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో చూశాను. ఇప్పుడు మనం ఆ సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరిగిందన్నది నేను మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ RX100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి గారిది మనం ఇప్పుడు వెళ్తున్న ఆత్రేయపురం గ్రామమే. అందుకే తన సొంత గ్రామం మీద ఉన్న అభిమానంతో అనుకుంటా తన మొదటి చిత్రంలోనే ఈ గ్రామంలోని అందమైన లొకేషన్లన్నింటినీ కూడా చూపించారు. మనం ఆత్రేయపురం దగ్గరలో ఉన్నాం. ఇది ఆత్రేయపురం రేవ్ అంటారు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ టర్నింగ్ తిరిగితే ఆత్రేయపురం గ్రామంలోకి వెళ్ళొచ్చు. ఇదేంటంటే రావులపాలెం బొబ్బర్లంక రోడ్డు. ఇది మనం ఇప్పటిదాకా వచ్చింది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే మనం ఆత్రేయపురం గ్రామంలోకి వెళ్తున్నాం. ఆత్రేయపురం గ్రామం మండల కేంద్రం. ఇది రాజమహేంద్రవరం పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలోను, రావులపాలెనికి 10 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే అత్రి మహాముని పేరుతో ఆత్రేయపురం అని పేరు వచ్చిందని ఇక్కడ గ్రామస్తులు చెబుతూ ఉంటారు. పూతరేకుల తయారీకి ఈ గ్రామం ప్రపంచ స్థాయిలో ఖ్యాతి పొందింది. అంతేకాకుండా ఈ లొకేషన్లు బాగుంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు మనం RX100 సినిమా తీసినటువంటి లొకేషన్ని చూడబోతున్నాం. ఈ లొకేషన్ అయితే ఆత్రేయపురం నుంచి ఉచ్చులు వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, RX100 మూవీలో ఒక ప్రధాన సన్నివేశాలు అయితే మనం ఇప్పుడు చూస్తున్న ఏరియాలో తీశారు. మీరు చూడొచ్చు, చాలా అందంగా ఉంది. ఒక పార్క్ లాగా ఇది ఇల్లే కానీ చాలా అభిరుచితో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఆత్రేయపురంలోనే ఒక లొకేషన్కి వచ్చాం. ఈ లొకేషన్లోనే హీరో హీరోయిన్లు అంటే కార్తికేయ, పాయల్ రాజ్పూత్ మధ్య మంచి రొమాన్స్ సీన్లు అయితే ఇక్కడ నుంచి తీయడం జరిగింది. ఈ పక్కనే ఒక రోజుల చెరువు ఉంటుంది. అక్కడ ఆ లొకేషన్ మీరు సినిమాలో చూడొచ్చు. సినిమాలో చూసిన లొకేషన్ కూడా మీకు స్క్రీన్ షాట్లో చూపిస్తాను. మీరు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్దాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక కృష్ణుడి బొమ్మ దగ్గర నుంచి బయలుదేరాం. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఒకటే కాంపౌండ్ అనమాట. ఇక్కడే ఈ చేపల చెరువు ఉంటుంది. ఈ చేపల చెరువు మధ్యలో మీరు దూరంగా చూడండి, ఒక బిల్డింగ్ లాంటిది ఉంది. ఆ బిల్డింగ్ మీదే RX100 సంబంధించి ఒక పాట చిత్రీకరించారనమాట. ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ చేపల చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు, కోనసీమలోని పచ్చటి అందాలకు చిరునామాగా ఈ లొకేషన్ చెప్పవచ్చు. అందుకే ఈ పాట కోసం కూడా ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి గారు ఈ లొకేషన్ ఎంచుకుని ఉండొచ్చు. ఈ RX100 మూవీలో హీరోగా చేసిన కార్తికేయకి కానీ, హీరోయిన్గా చేసిన పాయల్ రాజ్పూట్కి కానీ, డైరెక్టర్గా చేసిన అజయ్ భూపతి గారికి కానీ ఈ సినిమా మొదటి సినిమా. అయితే మొదటి సినిమాతోనే అద్భుతమైన టాలెంట్ చూపించి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా వచ్చి అప్పుడే 4 ఏళ్ళు అయిపోయింది. అప్పట్లో ఈ బిల్డింగ్ కొత్తగా ఉండేది, ఇప్పుడు కొంచెం పాడైంది. అయినా కూడా మనం పైకి వెళ్ళి చుట్టూ ఉన్న లొకేషన్తో పాటు ఈ బిల్డింగ్ని చూసొద్దాం, రండి. ఇదే ఫ్రెండ్స్, ఇది చేపల చెరువు మధ్యలో ఉంది. ఇది మీకు సినిమాలో చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. అదే డైరెక్టర్ ప్రతిభ.
పైనుంచి డ్రోన్ షాట్లు చాలా రకరకాలుగా ఈ హీరోయిన్లు చూడండి ఫ్రెండ్, ఇదే ఆ లొకేషన్. సినిమాలో చాలా అందంగా తీశారు ఈ లొకేషన్ అయితే. ఇంతకుముందు నాకు తెలిసి ఏది వరకు కల్పించినది ఈ లొకేషన్. అందువల్ల ఈ లొకేషన్ ఎక్కడెక్కడో అనుకునేవారు మన వాళ్ళు. ఇదైతే టేబుల్లో ఉందన్నమాట. హీరో హీరోయిన్ల మధ్య మంచి రొమాన్స్ సీన్లన్నీ కూడా డైరెక్టర్ అజయ్ భూపతి గారు ఇక్కడే చిత్రీకరించారు. యూత్ని విపరీతంగా ఆకట్టుకుంది సినిమా. ఆ సినిమాలో స్టోరీ ఎంత బలమో, హీరో హీరోయిన్లు ఎంత బలమో, అలాగే ఈ లొకేషన్ కూడా అంత బలాన్ని ఇచ్చే సినిమాకి. మీరే చూడొచ్చు ఈ లొకేషన్ని. మనం సినిమాలో చూస్తే ఈ చెరువు కానీ చుట్టుపక్కల ఉన్న పొలాలు, కొబ్బరి చెట్లు కానీ ఎక్కడా కనిపించవు. కేవలం ఈ ఒక్క బిల్డింగే కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ మీదే ఆ పాట చిత్రీకరించారు. అందుకే చాలామందికి ఈ లొకేషన్ ఎక్కడన్నది అర్థం కాదు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ లొకేషన్కి అయితే మంచి గుర్తింపు వచ్చిందండి. అందుకేనేమో ఇటీవల కాలంలో ఈస్ట్ వెస్ట్లో ఉన్న కొంతమంది షార్ట్ ఫిల్మ్ దర్శకులు ఇక్కడ చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా తీసిన అజయ్ భూపతి డైరెక్టర్ గారిది కూడా ఆత్రేయపురమే. అందుకే నేనేమనుకుంటానంటే, రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యర్కం చేసిన అజయ్ భూపతి గారు తన మొదటి చిత్రంలో తన సొంత గ్రామాన్ని మొత్తం చూపించాలని నిర్ణయించుకుని ఈ స్పాట్స్ ఎంచుకున్నారేమో అనుకుంటాను నేను. అందుకే తన ఊరిని అంత అందంగా చూపించారు సినిమాలో. ఈ RX-100 మూవీ 2018 జూలై 12వ తారీఖున రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత స్లో అండ్ స్టడీగా కొన్ని రోజులు అయ్యేటప్పటికి యువతని విపరీతంగా ఆకట్టుకుందనమాట. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ, యథార్థంగా జరిగిన లవ్ స్టోరీని ఆయన స్టోరీగా ఎంచుకున్నారు. మీకు సినిమా ఎండింగ్లో యథార్థంగా ఈ స్టోరీని బేస్ అయిన యువకుడు ఫోటో కూడా మీకు డైరెక్ట్గా చూపిస్తారనమాట. ఇకపోతే అజయ్ భూపతి గారు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర వంగవీటి సినిమాకి, కిల్లింగ్ వీరప్పన్ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. దాంతో ఏంటంటే రామ్ గోపాల్ వర్మ షేడ్లు కూడా మనకి కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తాయి అనమాట. చాలా రియలిస్టిక్గా RX-100 మూవీ ఉంటుంది. మీరు సినిమా మొత్తం చూస్తే ఈ లొకేషన్తో పాటు స్టోరీ కూడా అర్థమవుతుంది. ఈ సినిమాలో స్టోరీలో భాగంగా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తన నాన్నమ్మతో కలిసి హీరోయిన్ జీప్ మీద ఎక్కించుకుని గుడికి వచ్చే సీన్ ఉంటుంది. ఆ గుడి ఏంటంటే ఆత్రేయపురం గ్రామదేవత అనమాట, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. ఈ గుడికే ఆ సీను ఈ గుడి దగ్గర తీశారనమాట. ఆ సన్నివేశం ఈ గుడి దగ్గరే ఆ సీను షూట్ చేశారు డైరెక్టర్ అజయ్ బాబు. ఈ గుడి ఆత్రేయపురం గ్రామంలో గోదావరి ఇసుక ర్యాంప్కి వెళ్ళే దారిలో ఉంటుంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఇప్పుడు మనం వెళ్ళేది ఆత్రేయపురం గోదావరి ఇసుక ర్యాంపు. దూరంగా కనిపించేది గౌతమి గోదావరి నది అన్నమాట. ఇక్కడ RX-100 సినిమాకి సంబంధించి చాలా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇసుక ర్యాంపు సన్నివేశాలన్నీ కూడా ఇక్కడే తీశారన్నమాట. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇప్పుడు గోదావరి నదీ ప్రవాహం ఉంది. అందుకే మొత్తం లొకేషన్ అంతా చేంజ్ అయిపోయింది. ఈ సినిమాలో ప్రధానంగా ఏంటంటే ఇసుక ర్యాంప్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ సన్నివేశాన్ని బట్టే స్టోరీ నడుస్తూ ఉంటుంది. దానికోసం ఇసుక ర్యాంప్ని ఆత్రేయపురం ఇసుక ర్యాంపులోనే షూటింగ్ చేశారు. ఇప్పుడైతే ఇలాగ మనకి ఏమీ లొకేషన్ ఏం కనిపించట్లేదు. ఇంకా పాక కూడా కూలిపోయింది. ఎందుకంటే ఇటీవల బాగా వరద వచ్చింది. ప్లస్ ఏంటంటే ఇసుక ర్యాంప్ కూడా ప్రస్తుతం నడవట్లేదు. అందుకు ఇలా ఉందన్నమాట లొకేషన్. సినిమాలో అయితే ఈ విధంగా ఉంటుంది. రమేష్కి అత్యంత అనుచరుడిగా ఉన్న రామ్కి చివరికి ఏంటంటే హీరో విషయంలో రావు రమేష్ బాయ్ తిరగబడతాడు. దానికి సంబంధించి ఇసుక ర్యాంపులే నాందిగా ఉంటాయి ఆ స్టోరీ పరంగా. దానికి సంబంధించిన సన్నివేశాలను కూడా ఇక్కడ తీశారు. ఇప్పుడు మనం ఆత్రేయపురం నుంచి వాడపల్లి వెళ్ళే రోడ్లో ఉన్నాం. ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను. ఈ లొకేషన్లోనే RX-100 సినిమాలో అదిరే హృదయం పాటకు సంబంధించి
చాలా సన్నివేశాలని చిత్రీకరించారు. చాలా బాగుంటుంది లొకేషన్. ఈ పాట కోసం సెట్ వేశారా అన్నట్టుంటుంది ఈ లొకేషన్. చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ లొకేషన్ కూడా చూసి వచ్చేద్దాం. ఓకేనా, రండి. ఈ సీన్ కోసమే నాకు తెలిసి యూత్ మళ్ళీ సినిమా చూసారని నేను అనుకుంటాను. ఎందుకంటే అంత బాగా తీశారు. హీరో హీరోయిన్ కాంబినేషన్ కూడా ఈ సినిమాకి చాలా అసెట్ అనమాట. చూడండి ఎంత అందంగా ఉంది ఈ లొకేషన్. ఈ లొకేషన్ మధ్యలోనే మీకు అసలే మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇది ఒక స్విమ్మింగ్ పూల్ టైప్లో అందరూ చూపించారు. హీరో హీరోయిన్లు ఇందులో స్నానం చేస్తారు. కూర్చుంటారు. ఇటు చూడండి, మీరు చాలా అందమైన కలర్ఫుల్ చూడొచ్చు. ఈ లొకేషన్ ఎంపిక కూడా ఈ సినిమాకి హైలైట్ అనమాట. ఆత్రేయపురం గ్రామంలో ఇన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయా అనిపిస్తుంది నిజంగా ఈ సినిమా చూస్తుంటే. కలర్ఫుల్ చూడండి ఎంత బాగున్నాయి. ఇదేంటంటే ఈ సినిమాలో అదిరే హృదయం అన్న సాంగ్కి సంబంధించి సన్నివేశాలు తీశారు. అంటే పాట కోసం అనమాట. ఈ పాటలో ఏంటంటే హీరో హీరోయిన్లు ఈ కలవపూలికి ఈ టబ్కి మధ్యలో కూర్చుంటారు. హీరో గారు మంచి బాడీ బిల్డర్ కదా సినిమాలో, ఇలా పడుకుని చూపిస్తాడు ఆయన. ఇలా పడుకుంటాడు. ఇలా పడుకుంటే హీరోయిన్ ఇక్కడ కూర్చుంటుంది అనమాట. ఇటు సైడ్ కలవపూలు ఉంటే ఇదంతా కూడా వాటర్. ఇందులోనే హీరో హీరోయిన్ స్నానం చేస్తారు. త్రిపురలో ఇంతగా స్వచ్ఛమైన మంచిని కూడా వస్తుంది. చాలా బాగుంది. ఈ టబ్బు పక్కనే ఉందన్నమాట. చాలా రుచిగా ఉన్నాయండి వాటర్. మనం అంతా కృత్రిమం అయిపోయి మనుషులు స్వచ్ఛమైన మంచినీళ్ళు తాగి చాలా రోజులు అయిపోయింది. చాలా సంవత్సరాలు అయిందని చెప్పాలి. మనం అంతా కూడా వాటర్ టిన్లు, వాటర్ బాటిల్స్ ఈ అలవాటు అయిపోయి మా చేతి పంపు నీళ్ళు తాగి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఇది ఆత్రేయపురం మెయిన్ రోడ్లో ఉన్న ధ్యాన ధర్మపీఠం. ఇక్కడ మనం అత్రి మహాముని విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఆయన పేరుతోనే ఆత్రేయపురానికి ఆ పేరు వచ్చిందని చెప్పుకున్నాం కదా, అందుకే ఆయన విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారు. ఈ పీఠం చుట్టుపక్కల ఒక పాటను చిత్రీకరించారు. రెప్పల నిండా కలగనకుండా అనే పాటని ఈ లొకేషన్లోనే చిత్రీకరించారు అనమాట. ఈ పాటలో మనం అత్రి మహాముని విగ్రహాన్ని అలాగే ఈ పీఠాన్ని కూడా చూడొచ్చు. సినిమాలో హీరో కార్తికేయ రౌడీల వెంటబడి తరివే సన్నివేశాలతో పాటు చాలా సన్నివేశాలని ఈ వీధిలోనే తీశారు. దాదాపుగా ఆత్రేయపురంలో ఉన్న ప్రధాన వీధులన్నింటినీ కూడా మనం RX100 సినిమాలో చూడొచ్చు. హీరో ఇల్లు కింద ఈ ఇంటిని చూపించాడు డైరెక్టర్ అజయ్ భోస్లే. చూడొచ్చు అందమైన మండువాలు ఇది చాలా బాగుంటుంది.
దీనిలో ఏంటంటే ఇక్కడే హీరో RX-100 బైక్ పెట్టి ఉంటుంది. ఇక సీన్లో చూడొచ్చు. ఈ మండువాలోనే సినిమా షూటింగ్ జరిగింది. రామ్కి అండ్ కార్తికేయ ఇల్లు కింద ఈ మండువాలో వెళ్ళి చూపించారు. ఈ ఆలయాన్ని అయితే సినిమాలో వాడలేదు, కానీ ఆత్రేయపురంలో చాలా అందమైన ఆలయం ఇది. సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. డైరెక్టర్ అజయ్ భూపతి గారిది ఆత్రేయపురం గ్రామం అని చెప్పాను కదా, మనం ఆ ఇల్లు కూడా చూద్దాం. RX-100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి గారిది ఆత్రేయపురం గ్రామం అని చెప్పాను కదా. మనం ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గరే ఉన్నాం. అయితే ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు. మీరు చూడొచ్చు, తాళం వేసేసి ఇల్లు. మరోసారి ఎప్పుడైనా అజయ్ భూపతి గారు ఆత్రేయపురం వస్తే ఆయనది హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు మొత్తం ఇల్లు ఆయన జ్ఞాపకాలన్నీ కూడా మనం రికార్డ్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఎవరు ఉండట్లేదు. ఆత్రేయపురం కొండార్ కాలనీలో ఆ ఇల్లు ఉంటుంది. మన కోనసీమలోని ఆత్రేయపురం చెందిన అజయ్ భూపతి గారు ఈరోజు టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎదిగారంటే అది మనందరికి కూడా గర్వకారణం. భవిష్యత్తులో కూడా అజయ్ భూపతి గారు చేసిన ప్రతి సినిమా కూడా మంచి హిట్ అయ్యి మంచి పేరు తేవాలని ఆశిద్దాం. ఇది ఆత్రేయపురం గ్రామానికి ప్రధాన సెంటర్ అన్నమాట. ఇంకా దూరంగా కనిపించేది బస్ స్టాపు. అలాగే ఇక్కడికి దగ్గరలోనే పోలీస్ స్టేషన్, MRO ఆఫీసు, MDO ఆఫీస్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి మనం దగ్గరలో RX-100 సినిమా తీసిన మరొక లొకేషన్కి వెళ్తున్నాం. దూరంగా కనిపించేదే మహాత్మా గాంధీ జూనియర్ కళాశాల. ఈ కళాశాల మైదానంలో కూడా RX-100 సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలు తీశారు. ఆ లొకేషన్ కూడా చూద్దాం. ఇది మహాత్మా గాంధీ జూనియర్ కళాశాల ఆత్రేయపురంలోది. అటు సైడ్ హై స్కూల్ ఉంటుంది. ఈ కాలేజీ గ్రౌండ్లోనే వాలీబాల్ ఆడే సన్నివేశం ఉంటుంది. మన కాలేజీ గ్రౌండ్లో వాలీబాల్ కోర్టులు తీస్తారు ఆ సీన్. ఒకసారి మనం అక్కడికి కూడా వెళ్ళి చూసొద్దాం. ఈ వాలీబాల్ కోర్టులో కుర్రోళ్ళు మ్యాచ్ ఆడుతుంటారు. రామ్కి ఏమో చూస్తుంటాడు. ఈ లోపల కాలేజ్ అమ్మాయిలు వస్తే వాళ్ళతో మాట్లాడడం రామ్కి. తర్వాత హీరో వస్తాడు. హీరో RX-100 బైక్ మీద వస్తే తర్వాత రామ్కి హీరో మధ్య కొంచెం సంభాషణలు జరుగుతాయి. ఆ సన్నివేశాలు మొత్తం కూడా ఈ లొకేషన్లో తీశారు. ఇది ఆత్రేయపురం మహాత్మా గాంధీ జూనియర్ కళాశాల ప్లే గ్రౌండ్ అనమాట. కామెడీ సన్నివేశాలు ఉంటాయి ఇక్కడ. రామ్కి జూనియర్ ఆర్టిస్టులకి మధ్య కొంచెం నవ్వు పుట్టిస్తాయి. మొత్తం సినిమా అంతా సీరియస్గా సాగితే ఇక్కడ కాసేపు మాత్రం కొంచెం సన్నివేశాలు కామెడీగా ఉంటాయి అనమాట. ఆ సన్నివేశాలు తీసింది ఇక్కడే. ఇదంతా కూడా జూనియర్ కాలేజీ. మీరు చూసేది ఏంటంటే అదే వాలీబాల్ కోర్టు. అక్కడ మ్యాచ్ జరుగుతుంటుంది. రామ్కి చూస్తూ ఉంటాడు సీన్. మీరు చూడొచ్చు ఈ కళాశాల భవనాల దగ్గరే మన రామ్కి తర్వాత జూనియర్ ఆర్టిస్టుల మధ్య సన్నివేశాలు తీశారు. మీకు ఈ సీను క్లియర్ కట్గా మనం చూపిస్తున్న విధంగానే సినిమాలో కూడా చూపించారు అనమాట. ఈ లొకేషన్ అయితే మీ అందరికీ తెలిసిందే. ఆత్రేయపురం మండలంలో ఉన్న లొల్ల లాకులు ఇవి. చాలా అందమైన లాకులు, పర్యాటక ప్రాంతం కూడా. ఆత్రేయపురం పరిసర గ్రామాల్లో షూటింగ్కి వచ్చారంటే కంపల్సరిగా ఈ లొల్ల లాకుల దగ్గర ఒక్క సన్నివేశమైనా తీయకుండా వెళ్ళరు. అదేవిధంగా మన RX-100 మూవీకి సంబంధించి కూడా
రెప్పల నిండా కలగనకుండా అనే పాటకు సంబంధించి హీరో కార్తికేయ మీద కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ సేమ్ ఇదే స్టైల్లో హీరోయిన్ పాయల్ రాజ్పుట్ కూర్చుని ఉంటుంది. హీరో కార్తికేయ ఇలా బండి నడుపుకుంటూ వస్తాడు. ఏంటంటే ఆ సాంగ్ అంతా కూడా హీరోయిన్ని ఊహించుకుంటూ పాట ఉంటుంది. ఇక్కడికి కార్తికేయ వచ్చి హీరోయిన్ అలా టచ్ చేయగానే ఆమె అలా అదృశ్యం అయిపోద్ది అనమాట. ఆ సీన్ చాలా బాగా తీశారు గ్రాఫిక్స్ ఉపయోగించి. ఆ సన్నివేశం తీసింది ఇక్కడే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి కోనసీమ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మర్చిపోకండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.